ఎప్పుడు ఇక్కడ ఎవరికి నీళ్ళు రాలే, ఆ నీళ్ళు రాలే కాబట్టి ఎందుకు తీసిరు మాకు అర్థం కాదు. ఆ ఏరేవంతు అంటే చెప్పాలి. అంటే మామూలుగా ఇప్పుడు ఏదైతే ఈ మూసీ రివర్ ఉంది కదా, ఈ నదిని డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద భూమి సేకరణ అని చెప్పేసి అంటున్నారు. అవును సార్, ఇప్పుడు చేసి బాగానే ఉంది. వీళ్ళు ఏమో పర్మిషన్ ఇచ్చారు, చెస్ కడుతురు, లోన్ కట్టిండ్రు, లోన్ తీసుకురు, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి మాకు అమలైనవి? అట్లా కూడా ఉంటుంది కదా. ఆయన అప్పుడు ఆ పర్మిషన్ గవర్నమెంట్ ఉన్నది, అప్పుడు గవర్నమెంట్ ఎట్లు ఇచ్చారు మాకు. ఎన్ని ఏళ్ళు అవుతుంది మీరు ఇక్కడ మేము ఇక్కడ ఇచ్చి దగ్గర 10-20 ఏళ్ళు అయ్యింది. ఇక్కడ నుంచి చూసింది. ఇక్కడ అంటే కొన్ని వచ్చినాయిలే, నేను అది కూడా చెప్తాను. అది మీరు కూడా తెలుస్తుంది డిస్ట్రిక్ట్కి. అక్కడ ఉన్నది, అక్కడ మాకు కిందికి ఇక్కడ ఈ రోడ్డు చక్కగా పోయినాక అక్కడ దాకా అంటే ఇది కరెక్ట్ మాటనా? అది గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ఇంతమందిని సతాయిస్తారు, ఇంతమందిని ఏడిపిస్తారు అంటే ఆయన కూడా నాడు ఏడుపు వస్తుంది, బాధపడతాడు ఎన్నడో. సరే మీ మా మాటను, కానీ ఆ ప్రభుత్వమే అంటే ఇది మూసీ ప్రాజెక్టు కోసం కాబట్టి భూసేకరణ చేసి వాళ్ళకు కావాల్సిన పునరావాసం కావచ్చు, లేకపోతే ఏదైనా కాంపెన్సేషన్ కూడా ఇస్తామనే విధంగా గవర్నమెంట్ చెప్తుంది. మరి వాళ్ళు చెప్తారు, ఓకే, మాకేం చెప్తారు, మాకేం ఇస్తారు? మాకు కూడా జీవించాలి దారి. మేము ఎక్కడ పోవాలి చెప్పండి? మాకు దారి ఎక్కడుంది, ఏం పోతాము, ఏం చూపిస్తావు, ఏంది వాటిలో ఎక్కడ ఎంత దూరంలో చూపిస్తావు? మేము మా బతికేది ఉంది, ఏడ బతకాలి, మేము ఏం చేసుకోవాలి, మా పిల్లలు ఏం చేసుకోవాలి? ఇక్కడి నుంచి ఎక్కడికి పోతారు? ఇక్కడ సిటీ నుండి సిటీ పక్కన ఏమైనా ఉపాధి చేసుకుంటాం. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తారు దూరం పోయినాక? అది మా చట. ఆల్రెడీ 2 రోజులు అవుతుందా పెట్టి? ఎన్ని రోజులు అవుతుంది? 2 రోజులే, 2 రోజులు నిన్నే వాళ్ళ అంతే. ఏమైనా సమాచారం ఇచ్చారా? ఎప్పుడు మీరు కాల్ చేయండి అని చెప్పేసి మాకు ఇయ్యలే. మార్కు పెట్టిన వాళ్ళకి చెప్పిరంట, మాకు మార్కు రాలే అక్కడ. ఇంకా అంటే మీది ఇట్లా లైన్ లోనే ఉందా? ఈ లైన్ ఈ రోడ్లో ఉంది, ఈ రోడ్లో ఉంది. చక్కగా పోయినాక కిందికి పోయినాక ఉంది. ఇంకా అట్లా జనచేత ఇచ్చి ఉంటుంది. రైట్. ఓవరాల్ గా అంటే ముఖ్యమంత్రికి మీరేం అభ్యర్థించగలుగుతారు? ముఖ్యమంత్రి చేసేది కరెక్ట్ కాదు, ఆ పబ్లిక్ సతాయించేది కరెక్ట్ కాదు. వచ్చేది నువ్వు తీసేకాడు దిగి, నేను వద్దంటేనేమో మీ ప్రభుత్వం ఎట్లా చేస్తారో ఆ ప్రకారం ఫాలో చేయరు. మేము చెప్తే మీరు వద్దనేది కాదుగా, మేము చేయరు కదా. మేము వద్దంటూ కూడా మీరు, మీకు అధికారం ఉంది కాబట్టి మీరు ఎన్ని తీరులో కూడా చేసుకోవచ్చు. అట్లా మాకు కొద్దిగా సహకరించి చూడండి. గరీబోళ్ళు ఉన్నారు అంతవరకు. ఆ గరీబోళ్ళు ఉన్నా కూడా మేము ఎక్కడ పోవాలో ఒక దారి చూపించాలి. మాకేమి ఇస్తారు అది కూడా ఉండాలి కదా. మాకేం లేకుండా ఎక్కడ పోతాం?